ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మైబాల్ డిస్టిక్ బిఎస్ లక్ష్మీపురము. ఏంటి సమస్య ఏంది? ధరణి సమస్యలే. మా తాతగారు తండ్రి పేరు నుంచి ఉన్న ఆస్తుల భూముల నుంచి కూడా మా ఫాదర్ పేరు మీద ఉండే పట్టా భూమి ఉండే, అందులో కొంత 4 ఎకరాల భూమి అయిపోయింది. ఇంకా ఎకరము భూమి ఫాదర్ పేరు నుంచి మాకు ఇంతవరకు వారసత్వంగా పాస్బుక్ రాలేదు. దాన్ని ఏమి అంటే అది శ్రీశ్రీగా చూపిస్తూ ఉన్నది. ఇంకొకటి ఎకరమున్నర భూమి లంబాడి వాళ్ళ దగ్గర, బంజారా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాము. ఆల్రెడీ 1990 నుంచి 2010 వరకు కూడా నేను అనుభవదారుగా వస్తున్నా. పట్టేదారుగా ధారావతి లాల్యా వస్తున్నాడు. ఇంపటి వాడు కూడా మాకు సాదా బైనామాలు అప్లై చేసుకున్నాము. ఇంత వరకు కూడా మాకు రెక్టిఫై కాలేదు. దానికి మాకు ఇబ్బంది ఉండి అమ్ముకుందామన్నా కూడా ఈరోజు మనకు ఎవరు కొనే పరిస్థితులు లేకుంటున్నారు. కాబట్టి మాకు తొందరలో పాస్బుక్లు చేయాలనేది విన్నవించుకుంటున్నాం. ఈ రైతు భరోసాలన్నా మాకు పాస్బుక్ వచ్చే విధంగా చేస్తారనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లోపలికి పోయి అర్జీ ఇచ్చాము. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? అర్జీ తీసుకున్నారు. మేము మనకు ఈవినింగ్ వరకు మీకు మెసేజ్ వస్తుంది అని అన్నారు. ఇక అంతే, దానికి మనకు అక్నాలెడ్జ్మెంట్ లేదు, ఏం లేదు. సాయంత్రం వరకు మీకు మెసేజ్ వస్తుంది. వచ్చినాక మీకు సంబంధిత కలెక్టర్ వాళ్ళకు పంపిస్తామని అన్నారు. ఇంతకుముందుకు వచ్చారా ఇక్కడికి మీరు? ఇంతకుముందు కూడా వచ్చాము. ఎలక్షన్కి అయిన ముందు అప్పుడు కోడ్ ముందు వచ్చి కూడా ఇచ్చాము. అప్పుడు కూడా ఇంతవరకు మాకు మెసేజ్ ఏం రాలే. మళ్ళీ సెకండ్ టైం వచ్చి ఈరోజు మళ్ళీ ఇవ్వడం అయింది. అడిగిరా మరి? ఇంతకుముందు కూడా వచ్చినాం ఇట్లా? మేడం దగ్గర అడిగాము. మళ్ళీ మాకు ఎక్నాలెడ్జ్మెంట్ లేదు, ఏం లేదు కదా మేడం, మరి ఎట్లా అని అంటే మీకు సాయంత్రం వస్తుంది అన్నారు. సాయంత్రం వచ్చుడు కాదు మేడం, మేము ఎలక్షన్ కోర్టుకైనా ముందుగా పోయినా వచ్చి అప్పుడు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ అయితే అని ఇంతవరకు కూడా మెసేజ్ ఏం రాలేదు మేడం అని కూడా చెప్పాము. అయితే ఇవాళ సాయంత్రం వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పారు. నమ్మకం ఉందా మరి మీకు? నమ్మకం అంటే రెక్టిఫై చేస్తామంటున్నారు. ఇవాళ కూడా ధరణి మీటింగ్ ఉన్నది అనేది కాన్ఫిడెన్స్లు ధరణి దాని గురించి రోజు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఆశతోటి అయితే బతుకుతాము. రైతు భరోసా అయినా రైతు బీమా అయినా మాకు వర్తించేటట్టుగానన్నా ఈ రేవంత్ గారి ప్రభుత్వం మాకు వచ్చేటట్టుగా తొందరలో పాస్బుక్లు రేపు నెక్స్ట్ మంత్ ఆగస్టులో రైతు భరోసా జూలైలో ఇస్తాం అంటున్నారు కదా, అప్పటి వరకన్నా మాకు పాస్బుక్లు రెక్టిఫై అయితే రైతు బీమా వస్తుంది, రైతు భరోసాది కూడా మేము ఎలిజిబుల్ అవుతాం అనేది కోరుతున్నాం.